దేశంలో సంచలనం సృష్టించిన ధర్మస్థల అస్థిపంజరాల కేసు తర్వాత అది నిజం కాదు, కావాలని సృష్టించారు అని కూడా వార్తలు వచ్చాయి. దాని మీద సిట్ కూడా వేశారు, అదంతా నడుస్తుంది. ఈ కేసులో మాస్క్ మ్యాన్ అనేవాళ్ళు, ముసుగు మనిషి అనేవాళ్ళు, ఆ ముసుగు మనిషి చిన్నయ్య ఆయన పేరు అనుకుంటా. ఈయన 2015 డిసెంబర్లో విచారణకు నియమించిన సిట్కు కొన్ని చాలా అంశాల మీద తన వాంగ్మూలాలు చెప్పాడు. అందులో కొన్ని చెప్పిన వాటి మీద ఇంతవరకు చర్య తీసుకోలేదని తాజాగా మొన్న 11వ తారీఖున హైకోర్టులో పిటిషన్ వేశారు. అందులో ఏంటి ఆ పిటిషన్లో ఆయన చెప్పింది అంటే, నటుడు ప్రకాష్ రాజ్ ఎవరైతే బీజేపీ మత విధానాలు మోదీని విమర్శిస్తూ ఉంటారో ప్రకాష్ రాజ్ పేరు నేను చెప్పాను, కానీ దీని మీద ఏం చర్య తీసుకోవట్లేదు అని ఆయన ఆరోపించారు. అందులో జడ్జి దృష్టికి తెచ్చారని, జడ్జి గారు దాన్ని పరిశీలించి అందరికీ నోటీస్ ఇచ్చారని. ఇంకేముంది, వెంటనే ప్రకాష్ రాజ్ దీని వెనక ఉన్నారు. ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్ పేరు సంచలనం సృష్టించింది. ఇదంతా చాలా దావానరంగా ఈ వార్త వ్యాపించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు అయితే ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేయాలి వెంటనే అని కూడా ఆయన అడుగుతున్నారు. ప్రకాష్ రాజ్ దీని మీద ఏమీ స్పందించకుండా లేరు, ఆయన స్పందించారు. ఏమనంటే సున్నితమైన విషయం, దీని మీద చాలా జరుగుతున్నాయి, నేను 2 రోజుల్లో వచ్చి అన్ని వివరాలు మీకు చెప్తానన్నారు. ఆయన ఏదో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ప్రదర్శనలో కూడా పాల్గొంటారు బెంగళూరులో అని చెప్తున్నారు. అక్కడ వచ్చి పాల్గొనేమన్నా చెప్తారేమో, వేరే ఆ సందర్భంలో మనం చూడాలి. ఏదైనప్పటికీ ఈ చిన్నయ్య అని ఆయన చెప్తున్నా, లేదా అది కూడా ఇక్కడ కోర్టు కాదు, అప్పుడు సిట్కు చెప్పారంటున్న విషయం ఏంటి అంటే, తనను కొంతమంది ప్రలోభ పెట్టారు, 50 లక్షలు ఇస్తాము. ధర్మస్థలం ధర్మకర్తగా ఉన్నటువంటి హెగ్గడే ఆ హెగ్గడే అనే ఆయన్ను కనుక మనం తప్పించగలిగితే, ఆయన మీద నువ్వు అసత్యారోపణలు చేస్తే 50 లక్షలు ఇస్తామని చెప్పి తనను కొంతమంది ప్రభావితం చేశారు. అలాంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి గిరీష్ మట్టన్నవర్, అతను తనను ప్రకాష్ రాజ్తో కూడా మాట్లాడిస్తానని చెప్పి ప్రకాష్ రాజ్ నెంబర్కి ఫోన్ చేశారు. ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారు. నువ్వు ఆయన చెప్పినట్టు ఆయనకు చెప్పిన పోలీసులకు చెప్పు, నేను అక్కడికి వచ్చినప్పుడు నేను హగ్ చేసుకుంటానన్నారు అని చెప్పారు అని ఈయన వాళ్ళకి చెప్పారు. ఎవరికి? సిట్టుకు. సిట్ దాంట్లో ఈ పేరు కనిపించట్లేదు. అంటే ప్రకాష్ రాజ్ మీద నేను చెప్పింది ఎందుకు తీసుకోలేదు అని ఆయన ఇప్పుడు కోర్టుకు ఫిర్యాదు చేశారు. కోర్టు నోటీసులు ఇచ్చింది. త్వరలో 29కి అప్పటికే వాయిదా వేశారు. ఇంత లోపల ప్రకాష్ రాజు రంగంలోకి రానే వచ్చారు. చాలామంది చాలా చెప్తుంటారు, పేరు వచ్చినంత మాత్రాన మీరు వెంటనే ఇది చేయకండి, నేను అన్ని వివరాలు చెప్తానని ఆయన చెప్పారు. ఇదే కొంతమంది మీడియా వ్యాఖ్యాతలు ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ ఎవరైతే తను కోపంతోనో లేకపోతే అక్కడ ఉన్న విరోధ శత్రుత్వాల వలనో అబద్ధాలు చెప్పాను అని ఈ మొదటి ఈ అంశాన్ని లేవనెత్తిన ఈ మాస్క్ మ్యాన్, ఈ ముసుగు మనిషి అతనే చెప్పాడు. చెప్పిన తర్వాత దాని కారణాలు కూడా నేనే ఇవన్నీ కల్పించి చెప్పానని ఆయనే చెప్పారు అన్నది కూడా సిట్ నివేదికలు వీటన్నిటిలో ఉంది మనకు అర్థమైనంతలో. కోర్టు కూడా వాటన్నిటిని పరిగణనలోకి తీసుకుంది. దీని వెనక కొన్ని పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఒక భారీ ఎత్తున కుట్ర పన్నారు అని ఆ పేర్లు అవేవి అంటే, మిట్టల్ గౌడ్ అనే ఒక ఆయన, విఠల్ గౌడ్ ఒక ఆయన, తిమిరోడి అనే ఒక ఆయన, మహేష్ శెట్టి తిమిరోడి, జయంత్, ఇలాంటి వాళ్ళంతా వీళ్ళందరూ అక్కడ దానికి కొంతమంది యూట్యూబర్లు, వీళ్ళల్లో కొంతమంది ఏమో ఆ సంస్థలో బహుశా వివిధ ముఠాలకు చెందిన వాళ్ళు అంటారు. ఏదైనా అక్కడ ఆ వ్యవస్థతో రకరకాల సంబంధాలు కలిగిన వాళ్ళే. వాళ్ళందరూ కలిసి ఏం జరిగింది, కావాలని కల్పించారా, లేకపోతే ఏదైనా ఉంటే ఆధారాలు ఉంటే బెదిరింపులకు బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారా, ఇవన్నీ లోతుగా తేల్చాల్సిన విషయాలు. కానీ మొత్తంగానే అప్పుడు ఈ అంశం అందరూ పవిత్రంగా భావించే చోట ఇట్లాంటి వివాదం మంచిది కాదు, దాన్ని తొందరగా ముగించాలన్న పద్ధతిలో ప్రభుత్వం కూడా ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కూడా కాదు. వీళ్ళందరూ చేశారు. ఆ క్రమంలో అది తర్వాత దాన్ని అక్కడికి ఆపేశారు. ఇప్పుడు హఠాత్తుగా మిగిలినవన్నీ వదిలిపెట్టి అసలు ఒక ధర్మస్థలం అలాంటి చోట చాలా సుదీర్ఘ చరిత్ర, భక్తుల యొక్క రాక చాలా ఎక్కువగా ఉన్న చోట ఇలాంటి పరిణామాలు, ఇలాంటి వ్యక్తులు ఎలా రాగలిగారు? వాళ్ళు ఒకరి మీద ఒకరు ఈ ఆరోపణలు చేసుకోవడం మీద ఎలా జరిగింది? ఆ సందర్భంలో తనకు ఈ గిరీష్ అనే ఆయన దీని వెనక 200 కోట్ల రూపాయల కుట్ర ఉంది. ఈ 200 కోట్ల రూపాయలు అంటే మరి మీకు వనరులు ఏంటని నేను అడిగాను, ఆర్థిక డబ్బులు ఎక్కడివని. అప్పుడు దీని వెనక 200 కోట్ల
ఇది ఉంది. ఇదంతా కేరళ ఒక ఆలయం నుంచి వస్తుంది, చిత్రదుర్గకు సంబంధించిన ఒక మహిళ ఉందని ఆయన చెప్పారండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది ఎవరు? అసలు మొదటే ఒక కట్టుకథ సృష్టించాను నేను, నిజం కాదు అని చెప్తున్న వ్యక్తి. దానికోసం అప్పుడు ఎన్ని చోట్ల తవ్వకాలు జరిపారు, అవన్నీ ఎలా జరిగాయి, ఇతనేం చెప్పాడు, ఈ విషయాలు పక్కన పెడితే మరి అటువంటి వ్యక్తి వచ్చి నాకెవరో ఇట్లా చెప్పారు, ఏం చెప్తే నేను ఫోన్ చేశాను, ఆయన నాకు ఈ మాట చెప్పాడని చెప్తే దాని ఆధారంగా వెంటనే దుమారం వచ్చేస్తుందా? నిజంగా దాంట్లో అంత బలం ఉంటే ప్రకాష్ రాజు లాంటి బలమైన లేదా ప్రముఖమైన వ్యక్తి పేరు అక్కడ వినిపించి ఉంటే ఆ రోజున సిట్ కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకొని ఉండేవాళ్ళు కాదా? ఎన్ని రోజుల తర్వాత ఈ సమయంలో ఎందుకు ఆ పేరుతో, అదొక్క పేరుతో వచ్చాడు, ఇంకా చాలా మంది పేర్లు కూడా దాంట్లో చెప్పారు కదా. మూడవది, ఒక చోట ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో లేదా పవిత్ర స్థానంగా భావించే చోట ఇలాంటి గొడవలు జరిగితే దాన్ని ఆధారంగా ఇంకా లోతుల్లోకి వెళ్ళి అనేక అంశాలు తవ్వి తీయాలా, లేకపోతే కేవలం ఒకరెవరో అయితే ఒక దశలో ఇది ఇంతటితో ఆపేద్దాం అనుకుంటే ఆపేస్తారా? ఇప్పుడు ప్రకాష్ రాజు పేరు మీద వచ్చిన దాన్ని విచారించినట్టే మిగిలిన ఆయన చెప్పిన వాటి మీద కూడా ఇలా చేయాల్సి ఉంటుంది కదా. రెండవది, ఇక్కడి నుంచి అక్కడికి అన్నప్పుడు తీగలాగితే డొంక తగదిలినట్టు ఈ తీగ అంతా లాగాలి కదా. ఇక్కడ అది కాదు ప్రకాష్ రాజు విషయాలు. అంటే వీళ్ళ వీళ్ళ ఫోకస్ ప్రకాష్ రాజు మీద ఉంది, ఎందుకంటే ఆయన తరచూ విమర్శిస్తూ ఉంటారు కాబట్టి, పైగా అయింది కర్ణాటక కూడా కాబట్టి ఇప్పుడు కూడా ఆయన క్రియాశీలంగా ప్రతి విషయంలో ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇలా చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి దీని వెంటనే ఈ దుమారము దీని మీద ఏదో వెంటనే హడావుడి ఆపేసి నిజానిజాలు సమగ్రంగా తేల్చవచ్చు. ప్రకాష్ రాజు పూర్తి సమాధానం చెప్పిన తర్వాత ఆయన ఎలాగో ఆయనకి ఇలాంటివి ఉంటాయని లేదా ఆయన ఏదో కుట్ర పన్నుతారని నేనైతే భావించాను. చాలా మంది భావించారు, ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు. అందుకని ఇంత లోపల తొందరపడి మన బీజేపీ నాయకులు అక్కడ కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కూడా అరెస్ట్ చేయాలంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడేమో అరెస్ట్ చేయాలంటున్నాడు. అంటే బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ప్రకాష్ రాజును అనేది చాలా స్పష్టమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ధర్మస్థలం విషయంలో కూడా ఇంకా లోతుకెళ్ళి పరిశీలన దర్యాప్తు